అందరికీ నమస్తే. ఈ వీడియో బైపీసీ స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణకి దట్ బైపీసీ ఎబ్సెట్ కి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కంపేర్డ్ టు నీట్ ది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ స్టిల్ లెస్. 3 hours 20 minutes నీట్ లో ఉంటే ఎబ్సెట్ బైపీసీ లో ఓన్లీ 3 hours పేపర్ ఉన్నా గానీ మీకు 160 క్వశ్చన్స్ లో నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జస్ట్ లైక్ నీట్ లో బయాలజీకి ఏదైతే 360 మార్క్స్ ఉన్నాయో దీంట్లో కూడా 160 లో 80 మార్క్స్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు బాటనీ అండ్ జువాలజీ. నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీకు నీట్ లో ఉన్న క్వశ్చన్స్ ఎస్పెషల్లీ బయాలజీ సబ్జెక్ట్ లో మీకు ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి, కానీ దీంట్లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. సో మీరు ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకున్నాక నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ మైండ్ లో ఏముంటుందంటే అసలు ఈ ఎబ్సెట్ బైపీసీ ఎగ్జామ్ ఎందుకు రాయాలి. బేసికలీ మీకు తెలిసిన విషయం ఏంటంటే నీట్ యూజీ ఎగ్జామ్ త్రూ మీరు ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ అలాంటి కోర్సెస్ అన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వెటర్నరీ సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఫిషరీస్, హార్టికల్చర్ ఇలాంటి కోర్సెస్ యాజ్ వెల్ as పారామెడికల్ కోర్సెస్ కి ఎబ్సెట్ బైపీసీ స్కోర్ మాత్రమే తీసుకుంటారు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అటెంప్ట్ ఎబ్సెట్ బైపీసీ ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఉండేది కట్ ఆఫ్స్ అనేది ఎలా ఉంటాయి. సో మీకు వెటర్నరీ సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఈ 3 టాప్ ప్రయారిటీస్ ఉన్నారు అలాంగ్ విత్ మన బీఎస్సీ అగ్రికల్చర్. వీటిల్లో రావాలంటే 5000 బిలో ర్యాంక్ రావాలి. మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్ అయితే 5000 కూడా మీకు సరిపోదు. సో బిలో 2000, బిలో 3000 ర్యాంక్ అనేది రావాలి. దానికి మీకు కావాల్సిన టోటల్ 100 to 110 ప్లస్. సో మీరు ఈ టోటల్ ఇన్ మైండ్ పెట్టుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు ఏదైతే నీట్ కి నేర్చుకున్నారో దట్ ప్రిపరేషన్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. కాకపోతే ఏంటంటే మీరు ఎబ్సెట్ లో కొన్ని చాలా మటుకు థియరాటికల్ క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ బిట్స్ వస్తాయి. సో అవి మీరు ఫోకస్ అనేది చేయాలి. మీరు ఇంటర్మీడియట్ లో చదివిన ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. బయాలజీలో కూడా మేజర్ డిఫరెన్స్ లేదు. ప్లాంట్ కింగ్డమ్ లానే ఉంటుంది, యానిమల్ కింగ్డమ్ లానే ఉంటుంది. జస్ట్ ఆ వేరియస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కమింగ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఏ చాప్టర్స్ మీద మీరు ఫోకస్ చేస్తే మీరు మాక్సిమం మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాప్టర్స్ ఎంపీసీ స్టూడెంట్స్ కి ఎలా ఉంటుందో మీకు కూడా అలాగే ఉండబోతుంది. ఫస్ట్ మేజర్లీ ఫిజిక్స్ లో మీరు చేయాల్సిన చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రోటేటరీ మోషన్, వర్క్, పవర్, ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషన్, మూవింగ్ చార్జెస్, magnetism, thermodynamics, modern physics, current, electricity, magnetism and matter. Then can do chapters చేయండి. ఫస్ట్ మస్ట్ డు, దెన్ క్యాన్ డూ చాప్టర్స్. సేమ్ వేలో మీరు కెమిస్ట్రీలో మీరు అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సొల్యూషన్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, పీడీ, పీరియాడిక్ క్లాసిఫికేషన్స్, ఆర్గానిక్ లో ఇవన్నీ చాప్టర్స్. బయాలజీలో వచ్చారంటే మీరు హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, యానిమల్ కింగ్డమ్ అండ్ సెల్ ఈ చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ బయాలజీ మై ఇంపార్టెంట్ అడ్వైస్ వుడ్ బి ఒక్క చాప్టర్ కూడా వదలకండి. ఎందుకంటే ఐటీలో అట్లీస్ట్ మీరు 60+ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు 20 ఇన్ ఫిజిక్స్, 20 ఇన్ కెమిస్ట్రీ తెచ్చుకుంటే 100+ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అదంతా చేసాము. ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి? మీరు ఎంపీసీ బుక్స్ తీసుకుని కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓన్లీ బయాలజీ సబ్జెక్ట్ కి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ నీట్ ఒకటి చేయండి, ఆర్ మా స్పార్క్ అకాడమీలో ఇవన్నీ రిసోర్సెస్ కంబైన్డ్ మేము ఒక బ్యూటిఫుల్ షార్ట్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రామ్ అని మేము మీకోసం తీసుకొచ్చాము. దాంట్లో మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంది, ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది. సో ఆఫ్లైన్ కి బ్యాచ్ 1 అనేది ఆల్రెడీ ఫుల్, బ్యాచ్ 2 కూడా అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. మాకు హైదరాబాద్ లో నారాయణగూడ, మేదిపట్నం ఈసీఎల్ బ్రాంచ్ ఉంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఒకవేళ ఆఫ్లైన్ వచ్చి చదువుకోవాలంటే యూ కెన్ జాయిన్ హియర్. సో మీరు ఆఫ్లైన్ కోచింగ్ కి బ్యాచ్ 2 March 24 స్టార్ట్ అవుతుంది, బ్యాచ్ 3 March 31 అండ్ April 7 ఇస్ బ్యాచ్ 4. సో మీకు కాంటాక్ట్ నెంబర్ కింద పెట్టాను, దానికి కాల్ చేసి మీరు ఇమీడియట్లీ ఎన్రోల్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ వచ్చి సీట్ ఉందా అని అడుగుతున్నారు. సో ప్లీజ్ కాల్ బిఫోర్, come to the institute, take your seat immediately. ఎందుకంటే ఎవ్రీ బ్రాంచ్ లో 4 బ్యాచెస్. మేము ఎబ్సెట్ బైపీసీ స్టూడెంట్స్ కోసము 1999 కి మాత్రమే స్పెషల్ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాము. We will teach you shortcut methods. We will ensure that you get a good rank. 1999 కి మాత్రమే. లింక్ ఉంది, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్, అండ్ మీరు రెడీ ఫర్ బైపీసీ ఎబ్సెట్ అని కామెంట్ చేయండి. ఈ రిసోర్స్ షీట్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాము ఫర్ ఫ్రీ. ఆల్ ది బెస్ట్. షేర్ దిస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్.